ఇక నెక్స్ట్ మనం ఉద్యానవన పంటలు చదివినాం, హార్టికల్చర్ క్రాప్స్ గురించి చదివినాం. కాబట్టి ఇక్కడ మనకు పండిన పంటలను మనం ఏం చేస్తామంటే తీసుకుపోయి మనకు మార్కెట్లో అమ్ముకుంటామండి. మరి ఆ హార్టికల్చర్ యూనివర్సిటీ మనం మీకు బడ్జెట్లో చెప్పిన ఎక్కడ ఉందని, తాడేపల్లిగూడెంలో ఉంది. తాడేపల్లిగూడెం ఏ డిస్టిక్? పశ్చిమ గోదావరి జిల్లా, వెంకట్రామన్నగూడెం దగ్గర ఉందని చెప్పినాం. ఓకే, తర్వాత మనకు చాలా పరిశోధన కేంద్రాలు కూడా ఉంటాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. మీకు అరటి పరిశోధన కేంద్రం, కొబ్బరి పరిశోధన కేంద్రం, విత్తన పరిశోధన కేంద్రం, వరి పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన కేంద్రం, జూటు పరిశోధన కేంద్రం, గోగునార పరిశోధన కేంద్రం, ఇవన్నీ ఏపీలో ఉంటాయండి. మామిడి పరిశోధన కేంద్రం, జీడి మామిడి పరిశోధన కేంద్రం, మరి ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం, ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. కాటన్ పరిశోధన కేంద్రం, మిరప పరిశోధన కేంద్రం, ఇవన్నీ ఉన్నాయి. ఏపీలో చాలా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అవన్నీ మనకు సర్వేలు లేవు. అది మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో మన ఏపీ ఎకానమీ బుక్ మీద చదవాలి. ఆ పరిశోధన కేంద్రాలు సర్వేలో మనకి ఇవి రాసిరు కాబట్టి వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాలి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేంట్లో ఫస్ట్ అన్నాం? మిరప, బొప్పాయి, కోకో, ఆయిల్ ఫామ్, టమాటా, నిమ్మ. చూడండి, ఇట్లా ప్రసిద్ధి. అయితే మనకు పూలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి. అయితే మెయిన్గా పూలు కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు అని చెప్తున్నాం. పూలు కూరగాయల పరిశోధన కేంద్రం అంటే పూలు కూరగాయల పరిశోధన కేంద్రం అంటాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటి ఏర్పాటు చేస్తారు. పూలు కూరగాయలకు సంబంధించిన సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందంటే కుప్పంలో. అది గుర్తుపెట్టుకోండి. పూలు మరియు కూరగాయల ప్రాథమిక సెంటర్, పూలు కూరగాయల ప్రాసెసింగ్ సెంటర్, కూరగాయల ప్రాసెసింగ్ సెంటర్ని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మన ప్రభుత్వము. ఇక్కడ మనకు అది ఈ సర్వేలో రాసింది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. పూలు కూరగాయల మనకు ప్రాథమిక కేంద్రాన్ని ప్రాసెసింగ్ సెంటర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ అండ్ ఫ్లవర్స్ అండ్ వెజిటేబుల్స్, కుప్పం ఏ జిల్లా అంటే చిత్తూరు జిల్లా. మరి ఇక్కడ వాస్తవానికి గుండంపల్లి అనేది ఒక విలేజ్. ఇది నకరెకల్లు మండలము. ఇది పల్నాడు జిల్లా. మరి ఇక్కడ ఏం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది అంటాడు. సుగంధ ద్రవ్యాల ప్రాథమిక సెంటర్, స్పైసెస్ ప్రైమరీ సెంటర్. మరి ఇక్కడ చూడండి, సుగంధ ద్రవ్యాల ప్రాథమిక ఉత్పత్తి కేంద్రం అంటే స్పైసెస్ అంటే చాలా వస్తాయని చెప్పిన. మరి ఇప్పుడు పల్నాడు జిల్లా మిరప ఉత్పత్తిలో ఫస్ట్ అండి, పసుపు ఉత్పత్తిలో కూడా ఫస్ట్ పల్నాడు జిల్లా. గుంటూరు లేదు, గుంటూరు మర్చిపోవాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా గుంటూరు సిటీ వరకే. గుంటూరు సిటీ దాటినామంటే నీకు పల్నాడు జిల్లా వస్తుంది మొత్తం. పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, చిలకలూరుపేట, పత్తిపాడు, మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, ఇవన్నీ ఏంటి పల్నాడు డిస్ట్రిక్ట్స్ అండి. గురజాల ఇవన్నీ పల్నాడు, చిలకలూరుపేట కూడా ఇవన్నీ పల్నాడు జిల్లానే. మరి అలాంటి గుంటూరు ఏముంది? ఆ సిటీ అవుట్కట్సే గుంటూరు. ఆ సిటీ గిత్తత్త కొంచెం దాటినామంటే అయిపోతుంది. అందుకే మిరప పరిశోధన కేంద్రం ఒకప్పుడు పల్నాడు జిల్లా అంతా గుంటూరు జిల్లా కాబట్టి మిరప పరిశోధన కేంద్రం లాంలో పెట్టారు. అక్కడ పసుపు మార్కెట్ కేంద్రం కూడా పల్నాడు జిల్లా దుగ్గిరాల్లో ఏర్పాటు చేశారు. ఇంకా గుంటూరు జిల్లాలో కూడా పొగాకు బోర్డు పెట్టారు. పొగాకు కూడా బాగుపడుతుంది కాబట్టి పల్నాడు డిస్టిక్లో. అందుకే మిరప పరిశోధన కేంద్రం అంటే లామ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ బాగుపడుతుంది పల్నాడు డిస్టిక్లో. మరి ఇప్పుడు అక్కడ గుండంపల్లి అనేది ఏ జిల్లా?
పల్నాడు జిల్లా. ఏ మండలం? నకిరేకల్ మండలం. అక్కడ పల్నాడు డిస్టిక్లో నకిరేకల్ మండలం గుండంపల్లి దగ్గర మనకు స్పైస్ ప్రాసెసింగ్ సెంటర్, సుగంధ ద్రవ్యాల ప్రాథమిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా మనం చూస్తే ఈ సర్వే కాకుండా పాత సర్వే ప్రకారం మెయిన్గా బత్తాయి ప్రాథమిక సెంటర్ ఎక్కడుంది, టమాటాల ప్రాథమిక సెంటర్ ఎక్కడుంది అంటాడు. పులివెందుల అనంతపురంలో బత్తాయి యొక్క ప్రాథమిక సెంటర్ ఏర్పాటు చేశారు. మదనాపల్లిలో టమాటాల ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. పులివెందుల అండ్ అనంతపురం, పులివెందుల అండ్ అనంతపురం. పులివెందుల ఏ జిల్లా? కడప జిల్లా. అనంతపురం, ఈ రెండిటి చోట్ల బత్తాయి ప్రాథమిక సెంటర్, బత్తాయి మొసాంబి ప్రాసెసింగ్ సెంటర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మొసాంబి ప్రాసెసింగ్ సెంటర్, టమాటా ప్రాసెసింగ్ సెంటర్ మదనాపల్లిలో ఉంది. మరి ఇక్కడ టమాటా ప్రాసెసింగ్ సెంటర్. ఇవి లాస్ట్ సర్వేలు ఉన్నాయి. ఈ సర్వేలో మాత్రం ఈ రెండు ఉన్నాయి మనకు. ఈ కొత్తగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎక్కువ చదువుకోవాలి. ఇప్పుడు మనం వాస్తవానికి వ్యవసాయదారుడు పండించిన పంటను ఎక్కడి తీసుకుపోతాడంటే వ్యవసాయ మార్కెట్కి తీసుకుపోతాడు. మరి వ్యవసాయ మార్కెట్కి తీసుకుపోయినప్పుడు మనకి ఇక్కడ కొన్ని సర్వే ప్రకారం కొన్ని బిట్స్ ఇక్కడ ఉన్నాయి. సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం అగ్రికల్చర్ మార్కెట్ మీద ఏమున్నాయి? అగ్రికల్చర్ మార్కెట్ మీద అంటే వ్యవసాయ మార్కెట్ అంటే ఏంది, వ్యవసాయ మార్కెట్లో లోపాలు, వ్యవసాయ మార్కెట్లో లోపాలు నివారించిన చర్యలు, అదంతా కాన్స్టాంట్ ఎకానమీ. కరెంట్ ఎకానమీలో వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎట్లా ఆదాయం వస్తుంది, వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ సంవత్సరం మొత్తం వచ్చిన ఆదాయం ఎంత, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలేంటి, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలేంటి. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈనాం చేయబడ్డ మార్కెట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని మార్కెట్లను ఈనాం చేశారు, ఈనాంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రైతులు ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఈనాం పోర్టల్లో ఎంతమంది కమిషన్దారులు పేరు నమోదు చేసుకున్నారు, మరి ఇప్పుడు ఈనాం చేయబడ్డ 33 మార్కెట్లు ఎన్ని మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఈనాం ద్వారా ఆన్లైన్లో కొనుగోలు అమ్మకాలు జరిగి రైతులకు ఆన్లైన్లో పేమెంట్ చేయబడుతున్నాయి. అసలు ఈనాం అనేది ఏంది, మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రైతు బజార్లు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని రైతు బజార్లు ఉన్నాయి, ఎన్ని ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనేది మనకు సోషో ఎకనామిక్ సర్వేలో కొత్త డేటా ఉంది. అంటే వ్యవసాయదారుడు పండించిన పంటను మార్కెట్లోకి తీసుకుపోయి అమ్ముకుంటాడు. మార్కెట్లో తీసుకుపోయి అమ్ముకున్నప్పుడు వ్యవసాయ మార్కెట్లో కొన్ని దశలు ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. అసెంబ్లింగ్ అని, గ్రేడింగ్ అని, ప్రాసెసింగ్ అని, డిస్ట్రిబ్యూషన్ అని 4 స్టేజెస్ ఉంటాయి అగ్రికల్చర్ మార్కెట్. ఈ 4 స్టేజెస్లో ధాన్యం అమ్ముకున్నప్పుడు మన వ్యవసాయ మార్కెట్లో ఎక్కడ కూడా గ్రేడింగ్ జరగట్లేదు. వ్యవసాయ వస్తువుల నాణ్యతను బట్టి వర్గీకరించడానికి గ్రేడింగ్ అంటామండి. నాణ్యత గల వ్యవసాయ వస్తువులకు ఇచ్చే మార్కును అగ్మార్క్ అంటామండి. మరి ఆంధ్రప్రదేశ్లో గ్రేడింగ్ సెంటర్స్ ఎక్కడ కూడా లేవు. గ్రేడింగ్ ల్యాబ్స్ మాత్రం పొద్దుటూరు, గుంటూరు, విజయవాడ, సామర్లకోటలో గ్రేడింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. గ్రేడింగ్ సెంటర్స్ ఎక్కడ కూడా ఏపీలో లేవు, గ్రేడింగ్ ల్యాబ్సే ఉన్నాయి. అగ్మార్కు ప్రాంతీయ కార్యాలయం కూడా ఏపీలో గుంటూరులో ఉంది. సామర్లకోటలో గ్రేడింగ్ ల్యాబ్ ఉంది. సామర్లకోట, విజయవాడ, గుంటూరు, పొద్దుటూరు 4 చోట్ల గ్రేడింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ అగ్మార్క్ ప్రధాన కార్యాలయం ఇండియా మొత్తం మీద ఒక్కటే ఉంది, ఫరీదాబాద్లో, హర్యానా స్టేట్లో. అగ్మార్క్ యొక్క ప్రధాన అగ్మార్క్ యొక్క ప్రాంతీయ కార్యాలయం మాత్రం గుంటూరులో ఉంది. అగ్మార్క్ యొక్క రీజనల్ సెంటర్ మాత్రం. మరి ఇక్కడ జనరల్గా నాణ్యత గల వ్యవసాయ వస్తువులకు ఇచ్చే మార్కుని ఏమంటాం? అగ్మార్క్ అంటాం. ఇవాళ వ్యవసాయదారుడు పంట తీసుకపోతే వ్యవసాయ మార్కెట్లో రైతును మోసం చేస్తున్నారు. మరి మోసం చేస్తున్నారు కాబట్టి అసలు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే వ్యవసాయ మార్కెట్ని ఎవరు పర్యవేక్షణ చేస్తారు అంటే ఇది వ్యవసాయ మార్కెట్ అండి. ఇది మార్కెట్ యార్డ్, ఇది యార్డ్ అంటే రైతు ధాన్యం పోసే ప్రదేశాన్ని మార్కెట్ యార్డ్ అంటాం, మార్కెట్ యార్డు అంటాం, రైతు ధాన్యం పోసే ప్రదేశాన్ని. మరి ఈ వ్యవసాయ మార్కెట్లో మనం చూస్తే రైతు పంటను కమిషన్దారి వ్యాపారస్తునికి అమ్మిపెట్టి రైతు నుంచి కమిషన్ తీసుకుంటాడండి. ఎవరు?
కమిషన్దారు. కానీ వ్యాపారస్తు నుంచి తీసుకోడు, కేవలం రైతు నుంచే కమిషన్ తీసుకుంటారు, రైతు పంట వ్యాపారస్తుని కమ్మిపెట్టి. అంటే వ్యవసాయ మార్కెట్లో చాలా లోపాలు ఉన్నాయి మనకి. అయితే ఈ వ్యవసాయ మార్కెట్ను పర్యవేక్షణ చేయడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ అని ఉంటుంది. ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 12 మంది రైతులకు సభ్యత్వం ఉంటుంది, 3 వ్యాపారులు ఉంటారు, 4 స్థానిక ప్రభుత్వ అధికారులకు సభ్యత్వం ఉంటుంది. మొత్తం వ్యవసాయ మార్కెట్ కమిటీలో 19 మంది మెంబర్స్ ఉంటారు. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్ను పర్యవేక్షణ చేస్తుంది. మరి మనకు అడిగేది ఏంది, వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం ఎట్లొస్తుంది అని అడుగుతాడు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎంత ఆదాయం వచ్చింది, వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలు ఏంటి, సర్వేలు ఉంది మనకి. మరి సర్వేలు ఉంది కాబట్టి అది మనం వ్యవసాయ మార్కెట్ చదివిన కాడ చదవాలి. అంటే వ్యవసాయ మార్కెట్ను పర్యవేక్షణ చేసేది ఎవరని చెప్పినా వ్యవసాయ మార్కెట్ కమిటీ. వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు, 19 మంది. 12 మంది ఎవరు, రైతులు, 3 ఎవరు, వ్యాపారులు, 4 ఎవరు, ప్రభుత్వ అధికారులు, మొత్తం 19. ఈ 12 మందిలో ఒకరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకుంటారు రైతుని. ఇప్పుడు దానికి కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలంటే కూడా అంత ఈజీగా రాదు మీకు. మీరు ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం కోసం పోరాడి బాగా పనిచేసి జగన్ ఎన్ని తిప్పలు పెట్టినా తెలుగుదేశం నుంచి వైసీపీలో పోకుండా తెలుగుదేశం కోసమే పోరాడి తెలుగుదేశం జెండా పట్టుకొని తెలుగుదేశం జై అని 5 ఏళ్ళు మళ్ళీ 1 కోటో 2 కోట్లో లోకేష్కి ఇస్తే మీకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తారండి. నువ్వు ఎంత నేను పార్టీకి పని చేసినా నీకు రాదు పోస్ట్. అది చూడండి, మళ్ళీ నీకు డబ్బులు ఇవ్వాలి, అప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తుంది నీకు. నువ్వు ఫార్మర్ అయ్యి ఉండి పార్టీ కోసం పనిచేస్తే నామినేటెడ్ పోస్ట్ అంటారు. ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్ను పర్యవేక్షణ చేస్తుంది. మరి వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం ఎట్లా వస్తుంది అంటే లైసెన్సుల ద్వారా వస్తుంది. దేని ద్వారా? లైసెన్సులు. అంటే ఎవరైనా వ్యవసాయ మార్కెట్లో వ్యాపారం చేయాలంటే వీళ్ళకు లైసెన్స్ ఉండాలి, వీళ్ళకు లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా కమిషన్దారు ఎంటర్ కావద్దు, వ్యాపారం ఎంటర్ కావద్దు. లైసెన్సుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నేను లైసెన్స్ తీసుకుంటే ఇంత కట్టాలి డబ్బు, అప్పుడే నేను ఆ మార్కెట్లో పోయి ధాన్యం కొనాలి, లేకపోతే నాకు అవకాశం ఉండదు. కమిషన్దారు కూడా పాట పాడి ధాన్యం అమ్మాలంటే ఈయనకు కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్సుల ద్వారా వస్తుంది. ఇంకా యార్డ్ల ద్వారా వస్తుంది. యార్డ్ అంటే ఏంటిది? ధాన్యం పోసే ప్రదేశం. రైతు తీసుకొచ్చి ధాన్యం పోతారు, ఇట్లా ఇట్లా రేకులు వేసి ఉంటాయి చూడండి, ఇట్లా రేకులు వేసినప్పుడు వాన వచ్చినప్పుడు తడవకుంటూ ఉంటుంది. ఇట్లా పెద్ద యార్డ్ ఉంటుంది, ట్రాక్టర్ వచ్చి కరెక్ట్ దానికి ఆనుకుంటుంది, కరెక్ట్గా ట్రాక్టర్ అంత ఉంటుంది, గద్దె ఉంటుంది. ఆ యార్డు కమిషన్ దారికి కేటాయిస్తారు. కమిషన్ దారికి కేటాయించినప్పుడు ఆ యార్డును వాడుకున్నందుకు ఆ కమిషన్ దారికి గవర్నమెంట్ పే చేయాలి మార్కెట్ కమిటీ. యార్డ్ల ద్వారా వస్తుంది, లైసెన్సుల ద్వారా వస్తుంది, ఫీజుల ద్వారా వస్తుంది. మరి ఈ సంవత్సరం మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చిన ఆదాయం ఎంత అనేది మనం ఒకసారి చూస్తే, వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చిన ఆదాయం, చైర్మన్కు శాలరీ ఉంటుంది, మొత్తం ఇంకా నీకు చాలా ఉంటాయి, చెప్పకూడని ఇంకా అవన్నీ చెప్పకూడదు. ఇప్పుడు చాలా ఉంటాయి చైర్మన్కి వచ్చేది. ఇక్కడ మనకు జనరల్గా ఎంత ఆదాయం వచ్చింది అనేది వ్యవసాయ మార్కెట్ కమిటీకి అంటే మెయిన్గా మనకు ఇక్కడ ఈ 23, 24 డేటా మనం తీసుకుంటే ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీలు 191 ఉన్నాయని మనకు సర్వేలు ఉంది. 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు 191 ఉన్నాయి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఆంధ్రప్రదేశ్లో.
324 మార్కెట్ యార్డ్లు ఉన్నాయండి. 324 మార్కెట్ యార్డ్లు ఉన్నాయి. మరి ఈ సర్వే ప్రకారం మనం చూస్తే జనరల్గా మనకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి అంటే 324 మార్కెట్ యార్డ్లు ఉన్నాయి ప్లస్ 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మరి వ్యవసాయ మార్కెట్ కమిటీకి యార్డ్ల ద్వారా, లైసెన్సుల ద్వారా, ఫీజుల ద్వారా మనకు ఆదాయం వస్తుందని చెప్తాను. ఇప్పుడు 23-24 డేటా ప్రకారం 23-24 డేటా ప్రకారం మనం చూస్తే ఎంత ఆదాయం వచ్చింది వ్యవసాయ మార్కెట్ కమిటీ కంటే ఇక్కడ టోటల్ ఇన్కమ్ 23-24 మనం డేటా తీసుకుంటే టోటల్గా 674.91 కోట్ల ఆదాయం వచ్చింది. 91 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మనకు అడిగారు జస్ట్ ఐడియా కోసం. 23-24లో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చిన ఆదాయం, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా వచ్చిన ఆదాయం 674.9 కోట్లు అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో 127.66 కోట్లు వచ్చింది వ్యవసాయ మార్కెట్ కమిటీలో. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా గుంటూరు జిల్లా. హైయెస్ట్ ఇన్కమ్ అగ్రికల్చర్ మార్కెట్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే గుంటూరు. అంటే గుంటూరులో జిల్లాలో ఎందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మిరప అనేది గుంటూరులో అమ్ముతారండి. యార్డ్లు ఎక్కువ, పత్తి అక్కడ ఎక్కువ అమ్ముతారు, పసుపు అక్కడే ఎక్కువ అమ్ముతారు. వివిధ జిల్లాల నుంచి రైతులంతా అక్కడికి మిరప తీసుకొస్తారు. గుంటూరు మార్కెట్ పెద్దది, అందుకే అక్కడ గుంటూరు మార్కెట్లో అంటే వ్యవసాయ ధాన్యాన్ని అమ్మినప్పుడు, కొన్నప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు దాని మీద లైసెన్సుల రూపంలో, ఫీజుల రూపంలో, మరి యార్డ్ల రూపంలో ఆదాయం వసూలు చేసుకుంటే 127.66 కోట్లు వచ్చింది. మొత్తం 674 కోట్లు ఒక గుంటూరు మార్కెట్ నుంచే, గుంటూరు జిల్లా మార్కెట్ నుంచే. తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లా 59.312 అయితే, మూడవది మనకు కృష్ణా జిల్లా ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చింది 42.315 కోట్లు. అంటే వ్యవసాయ మార్కెట్ ద్వారా ఎక్కువ ఆదాయం ఆర్జించిన జిల్లాలు గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల ద్వారా ఎక్కువ వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ఆదాయం వచ్చిన జిల్లాలే. అంటే 674 కోట్లు 26 జిల్లాల నుంచి వస్తే ఈ 3 జిల్లాల నుంచే దాదాపు మనకు 250 కోట్లు వచ్చింది. మిగతా 23 జిల్లాల నుంచి వచ్చిన ఆదాయం 350 కోట్ల పైగా ఉంటే 674 కోట్లు, ఇక్కడే 300 కోట్లు, ఇక్కడ 127, మనం 60 కొడితే 190, 250 కోట్లు ఈ 3 జిల్లాల నుంచే ఉన్నాయి. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలు ఏంటి? గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా. అయితే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా తక్కువ ఆదాయం వచ్చిన జిల్లా అల్లూరి సీతారామరాజు డిస్టిక్. అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో చాలా తక్కువ, 1,48,00,000. తర్వాత రెండవది అన్నమయ్య ఉంది, మూడవది చిత్తూరు ఉంది. అన్నమయ్యలో 7.70
అంటే 7,70,00,000 వస్తే చిత్తూరులో 9,31,00,000 వచ్చింది. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలు. మరి తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలు ఏ జిల్లాలు? అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్. ఇది జస్ట్ 9,31,00,000 వస్తే ఇక్కడ 7,70,00,000 వస్తే ఇక్కడ 1,48,00,000 వచ్చేది. మరి ఇది మనకు సర్వేలో ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వ్యవసాయ మార్కెట్లో లోపాలు ఉంటాయి. ఎలా లోపాలు ఉంటాయంటే మీరు ఒక్కసారి మనం చూస్తే లోపాలు ఎలా ఉంటాయంటే, రైతు పంటను కమిషన్దారి వ్యాపారస్తులకు అమ్మి పెడతాడు. అమ్మి పెడితే మన వ్యవసాయ మార్కెట్లో ఈ వ్యాపారుడు రైస్ మిల్ అసోసియేషన్కి అమ్మితే రైస్ మిల్ అసోసియేషన్ టోకో వర్తకునికి రైస్ అమ్మితే టోకో వర్తకుడు రైస్ చిల్లర వర్తకునికి అమ్మితే చిల్లర వర్తకుడు రైస్ వినియోగదారునికి అమ్ముతాడు. మనం రైస్ ఎక్కడ కొంటాం? రైస్ షాపులో, చిల్లర రిటైల్లో కొంటాం. రిటైలర్ హోల్సేల్లో కొంటాడు. హోల్సేలర్ రైస్ మిల్లర్ కాడ కొంటారు. రైస్ మిల్లర్ ఎక్కడ కొంటాడు? వ్యాపారస్తుల దగ్గర. వ్యాపారస్తులు ఎక్కడ? కమిషన్ ద్వారా అమ్మి పెడతాడు. ఎవరిది? రైతుది. ఇంత దళారు రాజ్యం ఉంది. ఎంత దళారు రాజ్యం అంటే అంత దళారు రాజ్యం అండి. చూడండి. మరి అలాంటప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళకొక యూనియన్ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మరి అలాంటప్పుడు ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో చాలా లోపాలు ఉన్నాయి, డీమెరిట్స్ ఉన్నాయి. అయితే వ్యవసాయ మార్కెట్లో లోపాలు ఏముంది? రవాణా సౌకర్యాలు లేవు, గిడ్డంగి సౌకర్యాల కొరత, మరి శ్రేణీకరణ సౌకర్యాల కొరత, మధ్యవర్తుల జోక్యము, తప్పుడు తూకాలు, కొలతలు, ఎన్ని లోపాలు. అయితే మెయిన్గా ఈ లోపాలన్నీ సవరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లని ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. మన సర్వేలో రైతు బజార్ల గురించి ఉంది, సోషియో ఎకనామిక్ సర్వేలో. మరి అక్కడ లైన్ టు లైన్ చదవకపోతేనే దొరుకుతాయి పాయింట్లు, లేకపోతే దొరకవు. అంటే రైతు బజార్లు అనే కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. రైతు బజార్ అనే కాన్సెప్టు 1999 జనవరి 26న ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతు బజార్లు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరి ఆనాడు రైతు బజార్లను ఒక కార్యక్రమం తీసుకొచ్చిందంటే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతు బజార్లు ఉన్నాయండి. మరి ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా రైతు బజార్లు ఉంటే రైతు బజార్లలో డైరెక్ట్గా రైతే వినియోగదారునికి వస్తువులు అమ్ముతాడు. ఈ మధ్య దళారులు ఉండరు. అంటే మధ్యవర్తులు లేనటువంటి బజార్ ఏంటిది? రైతు బజార్. చాలా మంచిది ఇది. పండ్లు కానీ, కూరగాయలు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ, ఎండుమిర్చి కానీ, పచ్చిమిర్చి కానీ, ఉల్లిపాయలు కానీ, ఎల్లిపాయలు కానీ, ఆకుకూరలు కానీ ఏం చేయొచ్చు? డైరెక్ట్ రైతు తెచ్చి రైతు బజార్లో అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఒక రైతు కొత్తిమీర పండించాడు, సాయం కొత్తిమీర తీసుకొని ఇంట్లో పెట్టుకొని రాత్రి పొద్దున్న వచ్చి రైతు బజార్లో అమ్ముకొని 10 వరకు వెళ్ళిపోవాలి. ఓ రైతు టమాటాలు పండించాడు, టమాటాలు ఒక ఆయన మామిడి చోటు ఉంది, ఆయనకు మామిడికాయలు, ఒక ఆయన నిమ్మకాయలు తెచ్చి అమ్ముకోవాలి, ఒక ఆయన ఆకుకూరలు వేసాడు, ఆకుకూరలు అమ్ముకోవాలి, ఒక ఆయన ఉల్లిగడ్డలు పండించాడు, ఉల్లిగడ్డలు తెచ్చి అమ్ముకోవాలి, అల్లం పండించాడు, అల్లం తెచ్చి అమ్ముకోవాలి. అప్పుడు ఈ దళారులు ఉండరండి. చూడండి, రైతు బజార్ లేకపోవటం వల్ల టమాటా రూపాయికి ఇస్తావా అని అడుగుతారు. టమాటా రూపాయికి ఇస్తావా? ఆ రూపాయికి ఇయ్యలేక మదనాపల్లి దగ్గర మధ్యలో లారీలు రోడ్ల మీద పోసారండి. ఆ రూపాయిని తీసుకుపోయి మార్కెట్లో అమ్మితే వాడికి ఆటో 100 కేజీల బస్ తీసుకొని పోయింది అనుకో టమాటాలు. మార్కెట్లో పోగానే 100 రూపాయలు అడుగుతారు ఆ టమాటా. 100 రూపాయలు వస్తాయి, వానికి ఆటో కిరాయి కూడా కూడదండి. ఆటో ఛార్జ్ 300 అయితే వానికి వచ్చే టమాటా అమ్మితే 100 రూపాయలు అయితే 200 రూపాయలు లాస్ పెట్టుకొని రావాలి. ఎందుకు అవసరం అని వాడు రోడ్ల మీద పోతారు. ఒక్కోసారి ఉల్లిగడ్డలు కూడా రేటు తగ్గినప్పుడు రైతులు అమ్మరు చూడండి, ఆ మార్కెట్ తీసుకుపోయి అమ్మితే ట్రాలీ ఖర్చు కూడా రాదని ఉల్లిగడ్డలు వస్తుంది, రోడ్ల మీద పోతారు. అంటే మరి మన దగ్గర ఉల్లిగడ్డలు 60-70 రూపాయలు ఉంటాయి, రైతుల దగ్గర ధర ఉంటుందండి. అదే రైతు డైరెక్ట్గా కన్జ్యూమర్కి అమ్ముకున్నప్పుడు ఈయనకు లాభము, ఇద్దరికి లాభమే. రైతు బజార్ మంచి కాన్సెప్ట్ అది.
రైతులే డైరెక్ట్గా కూర్చొని రైతు బజార్లు అమ్మాలి. ఆ ఉద్దేశంతో మధ్యవర్తులను తొలగించే ఉద్దేశంతో, వినియోగదానికి తక్కువ ధరలకే వస్తువులు అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బజార్లని ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 122 రైతు బజార్లు పనిచేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 2023-24 సోషో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్, సోషో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్. ఇది సోషో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ 23-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం రైతు బజార్లు 122. ఇంకొక 40 రైతు బజార్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. 40 రైతు బజార్లు నిర్మాణంలో ఉన్నాయి. 122 వర్కింగ్లో ఉన్నాయి. మీరు ఒకవేళ ఇండైరెక్ట్ అప్లికేషన్లో క్వశ్చన్ అడిగింది అనుకోండి, రైతు బజార్లు ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏంది? మధ్యవర్తులు ఉండరు, అదొకటి. నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. ఎవరికి? వినియోగదారులకు. తక్కువ ధరలకే వినియోగదారులకు వస్తువులు లభిస్తాయి. లాభసాటి ధర దొరుకుతుంది. ఎవరికి? రైతుకి. అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇప్పుడు వాస్తవానికి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ దేశంలో ప్రతి ఓడు తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయించుకునే అధికారం వానికే ఉందండి. ఈ వాచ్ తయారు చేసినోనికి వాచ్ ధర నిర్ణయించుకునే అధికారం వానికే ఉంది. సొక్కా తయారు చేసినోనికి సొక్కా ధర నిర్ణయించుకునే అధికారం వానికే ఉంది. సెల్లు తయారు చేసినోనికి సెల్లు ధర నిర్ణయించుకునే అధికారం వానికే ఉంది. మనం పండించిన పంటలకు మనం ధర నిర్ణయించుకునే అధికారం లేదు ఈ దేశంలో. ఎంత దౌర్భాగ్య దేశం అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం పండించుకున్న పంటకు మనం ధర నిర్ణయించుకునే అధికారం అసలు వస్తుందా రాదా ఈ దేశంలో? చూడండి, వీళ్ళిద్దరు కలిసి ధర నిర్ణయిస్తూ ఉంటారండి మన పంటకి. మనం ఆడ రాసిపోతే మార్కెట్లో ఈయన వచ్చి పాడుతూ ఉంటాడు, ఈయన పాట పాడి డిసైడ్ చేస్తే మనం అమ్మాలి వాళ్ళు పాడిన పాటకి. ఒక్క మాట కూడా ఇంత ధర నిర్ణయిస్తాను మనం అడగరండి వాళ్ళు. అన్నీ మరి ఆన్లైన్ వచ్చినప్పుడు మనం అమెజాన్ యాప్లో బట్టలు కొంటాం, చెప్పులు కొంటాం, వాచ్లు కొంటాం. ఇంకా ఈ మధ్యలో ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ చేద్దానికి బయటికి పోకుండా, అన్నం తినడానికి కూడా బయటికి పోకుండా మరి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నామండి. అంటే జనాలు ఎట్లా అయిపోయారో చూడండి. మరి అలాంటప్పుడు రైతు పండించిన పంటను కూడా ఆన్లైన్లో అమ్ముకోవాలి. ఆన్లైన్లో అమ్ముకుంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మిగులుతుంది, అమాలీల ఖర్చు మిగులుతుంది, తర్వాత కమిషన్దారుల ఖర్చు మిగులుతుంది. మరి ఇక్కడ ఇంకా మనకు గుమస్తాల ఖర్చు ఎన్ని మిగులుతాయండి ఆన్లైన్లో అమ్ముకుంటే. అందుకే ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశ ప్రభుత్వం ఈనామ్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఈనామ్ మనకి ఏపీలో ఈనామ్ చేయబడ్డ మార్కెట్లు ఎన్నని అడుగుతారు. ఇక్కడ ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే ఈ అంటే అక్కడ మరి ఎన్ అంటేనే చెప్పినాను. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే ఈనాము కింద వ్యవసాయ మార్కెట్లన్నిటినీ ఆన్లైన్ చేస్తారు. ఏం చేస్తారు? ఆన్లైన్ చేస్తారు. మరి వ్యవసాయ మార్కెట్లన్నిటినీ ఈనాము కింద ఆన్లైన్ చేస్తారని చెప్తున్నాం. ఈ సర్వే ప్రకారం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 33 మార్కెట్లను ఈనామ్ చేయటం జరిగింది. ఏపీలో ఈనామ్ చేయబడ్డ మార్కెట్లు కేవలం 33 మాత్రమే. మరి ఈనామ్ ఎప్పుడు వచ్చింది? అది సెంట్రల్ది కదా, 2016లో వచ్చిందండి. 2016లో వచ్చింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈనామ్ చేయబడ్డ మార్కెట్లు ఎన్ని? 33. మరి 33 మార్కెట్లను ఈనామ్ చేస్తే
ఇప్పుడు ఎన్ని మార్కెట్లు ఆన్లైన్లో కొంటున్నాయి ఏపీలో, ఆన్లైన్లోనే రైతుల పేమెంట్ చేస్తున్నాయి అంటే 13 మార్కెట్లు మాత్రమే. 13 మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లోనే వస్తువులను కొంటున్నాయి, ఆన్లైన్లోనే రైతులకు పేమెంట్ చేస్తున్నాయి. ఇది మరి ఆన్లైన్లోనే వస్తువులను కొంటున్నాయి, ఆన్లైన్లోనే రైతులకు పేమెంట్ చేస్తున్నాయి 13 మార్కెట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈనాం చేయబడ్డ మార్కెట్లు ఎన్నంటే ఏమనాలి? 33. మరి 33 ఈనాం చేశారు. ఈనాం చేయాలంటే ఆ మార్కెట్లో ఈ మార్కెట్ యార్డును మొత్తం సీసీ కెమెరాలు పెట్టాలి, తర్వాత అక్కడ కంప్యూటర్ పెట్టాలి, హార్డ్ డిస్క్ పెట్టాలి. ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్లో ధరలను ఏం చేయాలి? అప్డేట్ ఆన్లైన్లో పెడితే రైతు చూసుకుంటాడు ఆన్లైన్లో ఏ పంటకి ఎంత ధర ఉంది. ఇట్లా ఆన్లైన్ చేసిరు. కానీ 33 మార్కెట్లో ఆన్లైన్లో కొనే 13 మార్కెట్ల ఏపీలో ఆన్లైన్నే రైతు పంటను కొంటాయి, ఆన్లైన్నే రైతుకు పేమెంట్ చేస్తాయి. అప్పుడు రైతు ఏం చేయాలి? ఆన్లైన్లో పంట అమ్ముకోవాలంటే ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏపీలో ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న రైతులు 2047 మంది అండి. తెలియదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఈనాం పోర్టల్లో ఎంతమంది రైతులు పేరు నమోదు చేసుకోవటం జరిగిందంటే 2047 మంది. మరి 2047 మంది రైతులు ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకోవటం జరిగింది. అయితే ఏపీలో 225 మంది కమిషన్దారులు ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్నారు ఏపీ నుంచి. 225 మెంబర్స్ వీళ్ళు ఎవరు? కమిషన్దారు. 225 మంది కమిషన్దారులు ఏపీలో ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్నారు. కమిషన్దారి నేను చెప్పింది, రైతులేమో 2047 మంది, కమిషన్దారులేమో 225 మంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈనాం చేయబడ్డ మార్కెట్లు ఎన్ని? 33. ఆన్లైన్లో కొనుగోలు అమ్మకాలు జరిగే మార్కెట్లు ఎన్ని? 13. ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న రైతులు ఎంతమంది? 2047. ఈనాం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న కమిషన్దారులు ఎంతమంది? 225 మంది. మరి ఇప్పుడు ఇది మనకు ఈనాం కొత్త వచ్చింది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇది వ్యవసాయ మార్కెట్లో లోపాలు నివారించడానికి ఒక కొత్త పరిష్కార మార్గంగా ఇది వచ్చిందండి. ఇప్పుడు మనం వ్యవసాయ మార్కెట్ చదివినాం, దాని తర్వాత మద్దతు ధరలు ఒకటి చదవాలి, చదివితే మనకు మార్కెట్ అయిపోద్ది. దాని తర్వాత వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో గొర్రెలు, బర్రెలు, మేకలు, పందులు మొత్తం ఎన్ని ఉన్నాయి, ప్లస్ ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి, ఆ ర్యాంకులు, వాటిలో మన ర్యాంకులు సర్వేలో డీటెయిల్స్ ఇచ్చిండు. మరి వెటర్నరీ బయాలజీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది, అడ్వాన్స్ మరి క్యాటిల్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల పులివెందులు ఎక్కడ ఏర్పాటు చేశారు, కొత్తవి కొన్ని ఉన్నాయి. దాని తర్వాత మనకు బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడ, గొర్రెల బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, పందుల బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, కోళ్ళ ఉత్పత్తులు ఎన్ని, కోడిగుడ్ల ఉత్పత్తులు ఎన్ని, మాంసం ఉత్పత్తులు ఎన్ని, పాల ఉత్పత్తులు ఎన్ని, గేదెల ఉత్పత్తులు ఎన్ని, గొర్రెల ఉత్పత్తులు ఎన్ని, బర్రెల ఉత్పత్తిలో మనం ఎన్ని, పందుల ఉత్పత్తిలో ఏ ప్లేస్లో ఉన్నాం, అదంతా సర్వేలో 5-6 పేజీలు రాసిండు. అది చదివినాక మనకు వాటర్ సోర్సెస్ ఇరిగేషన్ చదవాలి, తర్వాత మనకు మత్స్య సంపద చదవాలి, తర్వాత రేషన్ షాపులు చదివితే అప్పుడు అగ్రికల్చర్ అయిపోతుంది, మళ్ళీ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్ ఉంటుంది. చాలా ఉంది సిలబస్.